ఇవాళ అక్కడెక్కడో పొలాల దగ్గర యాజిటేషన్ చేశారని చెప్తున్నారు. అట్లాంటివి జరిగినప్పుడు అక్కడికి వెళ్ళి కూర్చుని మాట్లాడాలి కదా వీళ్ళు. ఇవాళ పోనీ పేపర్లో టీవీలో వేయకపోవచ్చు, నీ పేపర్ నీ టీవీ ఉంది కదా, దాంతోపాటు సోషల్ మీడియాలో ఉన్నాయి కదా, వెళ్ళి మాట్లాడాలి కదా. ఇవాళ కనుక అట్లా వెళ్ళి కనగానే రేపు పొద్దున ఏదో కేసులో పెడతారేమో, ఎందుకు వచ్చిన గొడవ, దానికి సాక్ష్యం పేర్ని నాని ఉదంతం చూశారు, నందిగం సురేష్ ఉదంతం చూశారు, అభినయ్ రెడ్డి ఉదంతం చూశారు, మిథున్ రెడ్డి ఉదంతం చూస్తున్నారు. ఇట్లాంటి చూసినప్పుడు వల్లభనేని వంశీ చూశారు, వీళ్ళందరూ చూశారు కాబట్టి ఎందుకు వచ్చిన గొడవని మిగతా నాయకులు భయపడుతున్నారు. అలా భయపడేటప్పుడు రాజకీయాలు అనవసరం కదా. బేసిక్గా ఇంతమంది నాయకులు పెట్టుకుని మహామహా స్పీకర్లను పెట్టుకుని అద్భుతమైనటువంటి దశాబ్దాల తరబడి రాజకీయాలు చేసిన వాళ్ళని పెట్టుకుని ఆ పదవులు అనుభవించారు కదా, ఆస్వాదించారు కదా, ఎందుకు చేయలేకపోతున్నారు అంటే వాళ్ళు ఈ భయపడతాం. నాయకుడే భయపడితే, నాయకుడే పిరికోడైతే ఇక కార్యకర్త ఎందుకు ధైర్యంగా ఉంటాడు? ఇక లేకపోతే కార్యకర్తలు ధైర్యంగా వెళ్ళి ఏమయ్యా నాయక నువ్వు రానాయన అని బతిలాడాలి వీళ్ళని, మరి దాడు చూసుకోవాలి. ఒక రకంగా రైతులు రోడ్డు ఎక్కి రోజు ధర్నాలు చేస్తున్నారు అంటే ఖచ్చితంగా వీళ్ళకి సపోర్ట్ చేసినట్టే. ఇంకా నేను పార్టీ పిలిస్తేనే ఎవరు రావట్లేదు అనుకునే పరిస్థితి లేదు, వాళ్ళే ముందు వస్తున్నారు. కానీ వాళ్ళ వెనక రాజకీయ పార్టీలు ప్రతిపక్షంలో ఉండి వెళ్ళలేకపోతున్నారు. అదే ఇప్పుడు మొన్న జగన్ వచ్చాడు మిర్చి రైతు దగ్గరికి, ఆ వెంటనే చంద్రబాబు గారు 2-3 రోజుల పాటు హడావిడి జరిగింది. ఏదో మాట్లాడేశారు, కేంద్ర ప్రభుత్వం మాట్లాడేశారు, ఆయన పేరు ఏంటి